వాటర్ బాటిల్స్ కావాలంట. ఇక్కడ ఉన్నాయి వాటర్ బాటిల్స్ అన్నీ. ఎంత $30లో ఉన్నాయా? అన్నీ కాదు, కొన్ని 30, 40, 25. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే చాలా బాగున్నాము. నిన్న అరంగేట్రం ఈవెంట్ పోయినాము. అక్కడైతే చాలా బాగా జరిగింది. నైట్ రావడానికి కూడా కొంచెం లేట్ అయిపోయి, పడుకోవడం లేట్ అయింది, అట్లనే లేయడం కూడా లేట్ అయిపోయింది. ఇప్పుడు దాదాపు 2:30 అయిపోయింది. లంచ్ చేసేసి ఇప్పుడు బయటకు వెళ్తున్నాము. బయటికి ఎందుకు అంటే మా హనీగానికి రేపు మార్నింగ్ నుంచి స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి. ఈరోజు బ్యాగ్ కావాలంట, స్కూల్ బ్యాగ్. అది ఎవ్రీ ఇయర్ మేము ముందు రోజే తీసుకుంటున్నాము. ముందు నుంచి అడుగుతూ ఉంది కానీ కుదరలేదు ఈ వారం రోజుల్లో. సో అందుకోసం తిడతా ఉందన్నమాట. మంచివి దొరకమంట. లాస్ట్ ఇయర్ ఇట్లా చేసినాము, ఈ ఇయర్ ఇట్లా చేసినాము. కాకపోతే మంచిది ఏదైనా బాగా చాలా షాప్స్కి వెళ్ళేసి అక్కడ మంచిది సెలెక్ట్ చేసుకొని హనీకి నచ్చినది తీసుకొని వద్దామని ఇప్పుడు 4 స్టార్ట్ అయినాం. జున్నుకి అయితే బ్యాక్ ప్యాక్ కానీ ఏం అవసరం లేదంట. అసలు కాలేజ్ కూడా అవసరం లేదు. బయట అయితే ఏ పని లేదు, జస్ట్ ఓన్లీ హనీ కానీ బ్యాగ్ కోసం వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తాం నాన్న ఫస్ట్? హనీ టార్గెటా? లాక్ అంటే టార్గెటా? రిమ్ములే. ఇప్పుడే టార్గెట్కి అయితే రీచ్ అయిపోయినాము. ఈ టార్గెట్ యాక్చువల్గా అంటే మన ఇంటికి కొంచెం దూరంలోనే ఉంటుంది. కాకపోతే ఇది కొంచెం పెద్ద టార్గెట్ అనమాట. అందుకోసమని ఇక్కడికే వచ్చినాము. మన ఇంటి దగ్గర కూడా చాలా టార్గెట్స్ ఉంటాయి కానీ అవి కొంచెం చిన్నవంట. అక్కడ మంచివి ఆప్షన్స్ ఉండవు అని ఇక్కడ పిలుచుకొని వచ్చింది హనీగాడు. కాకపోతే హనీగానికి ఈరోజు లాస్ట్ డే ఆఫ్ సమ్మర్ హాలిడేస్ అయిపోయి ఇంకా రేపటి నుంచి ఇంకా పోవాల్సిందే స్కూల్కి. అయినా స్కూల్కి అంటే చాలా ఇష్టం లేదు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ మిస్ అవుతూ ఉంది. రోజు వీడియో కాల్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్ పోయి కలుస్తారు. మాకు హాలిడేస్ అంటే మేము ఏడుస్తా అంటే మట్లనే హనీగా తెలుసా. హాలిడేస్ అయిపోయినాయి, లాస్ట్ డే సమ్మర్, ఇప్పుడు వస్తుంది మళ్ళీ సమ్మర్. భయపడతారేమన్నారు. అందరూ ఇప్పుడే వచ్చినారు లాస్ట్లో. అందరూ లేట్ బ్యాచ్. పిల్లలు కాదు, పేరెంట్స్. పిల్లలు అయితే సతాయిస్తా అంటారు యాక్చువల్గా అంటే పోదామని. కానీ వాళ్ళకి పేరెంట్స్కి టైం ఉండదు. ఏందిరా ఇదిరా? ఎన్ని మంత్స్ పిల్లలుదిరా ఇది? చూడది అంత చిన్నగా ఉంది మరి. సరే పోదాం, ఫస్ట్ బ్యాగ్ పోదాం, దాని తర్వాత చూద్దాం. ఇక్కడ ఉన్నాయి స్కూల్ అండ్ ఆఫీస్. అంటే కాలేజ్ కూడా ఉంది కదా హనీగా చిన్నగా. నీకేమన్నా కావాలవే? అవుట్లెట్ మాల్ పోవాలంట. బ్యాగ్స్ కావాలంట, హ్యాండ్ బ్యాగ్. దానికేమో స్కూల్ బ్యాగు, ప్రతికేమో హ్యాండ్ బ్యాగ్ కావాలంట. ఏది ప్రాడానా? ప్రాడాలు పైన రాసుకుందాం. ఎట్లా ఇంట్లో ప్రింటర్ ఉంది, ఇంట్లో ప్రింటర్ ఉంది కదా, చేసేది మామూలుగా అతికిచ్చేది. ఇక్కడ ఉన్నాయి అన్ని వెల్కమ్ స్టార్ స్టూడెంట్స్ అని. ఇవన్నీ స్కూల్ సప్లైస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. ఉన్నారా? ఎక్కడ ఇదా? ఇంట్లో ఉండేది ఆల్రెడీ ఇంకా బాగుంది కదా అది. ఇవేనా? ఇలాంటివేనా? అన్ని ప్లేనేనా? ఎందుకు అట్లా బొమ్మలు అట్లాంటివి వద్దా? ఈ బ్యాగ్స్ అన్నీ ఒక్కొక్కటి $30, 30, 40, ఇంకోటి 45, 35. అక్కడ 60 ఉన్నాయా? 60 ఉన్నాయి. ఇక్కడైతే 2500,
3,000 4,000 ఉన్నాయి అక్కడ 5,000 6,000 7,000 అక్కడ ఉన్నాయంట ఇదిరా పింక్ No, it's too bright. I don't like it. బాగుందిరా బ్రైట్ గానే ఉండాలా No, I don't like this one either. బాలేదా Out of the 3 I selected, I wanted this one. హనీగాడు ఈ 3 సెలెక్ట్ చేసుకోయింది ఫస్ట్ ఇదొకటి అట్లనే ఇదొకటి అట్లనే ఇదొకటి ఈ మూడిట్లో ఇది బాగా నచ్చిందంట ఇది తీసుకుంటుందంట Yes. ఎందుకంటే లాస్ట్ ఇయర్ కూడా ఇట్లాంటి లైట్ కలరే ఉన్నింది అందుకోసమే ఇది తీసుకుంటుందంట ఇది యాక్చువల్గా అంటే ఇది ఇక్కడ బ్రాండ్ బాగానే మంచిది అనమాట సో ఇది తీసుకోయింది దీని ప్రైస్ వచ్చేసి అక్కడ సరిగ్గా కనిపించడం లేదు అక్కడ అంటే వేరే ప్లేస్లో ఉన్నింది సో ఒకసారి చెక్ చేద్దాం ఎంత $60 Yeah. సో హనీగాడ్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోయింది ఇది $60 అంట $60 అంటే దాదాపుగా 5,000 రూపీస్ సో నేను చెప్పేది ఎందుకు రూపీస్లో కన్వర్ట్ చేస్తానంటే మనకు వచ్చే డాలర్స్ అట్లనే ఉంటాయి పోయే డాలర్స్ కూడా అట్లనే ఉంటాయని అంటే లక్షల్లో శాలరీస్ ఉంటాయి లక్షల్లోనే ఖర్చు పెట్టాల్సి వస్తుంది అని అట్లా తెలుగులో చెప్తుంటాను ఐ మీన్ రూపీస్లో చెప్తుంటాను అనమాట Yes. సో హనీగంత అయితే ఒకటి ఏముంది గిఫ్ట్ కార్డ్ ఉందంట ఎంత I think it's 25. 25 గిఫ్ట్ కార్డ్ ఉంది 25 ఇస్తుంది ఇంక రిమైనింగ్ నేను ఇస్తాను లంచ్ బాక్స్ తీసుకున్నావరా Yeah. ఉందా లంచ్ బాక్స్ Yes. వాటర్ బాటిల్ I don't know. I don't know if we have one at home. ఇంట్లో ఉన్నాయి కదా చాలా ఉండవు సరే వాటర్ బాటిల్ చూడు ప్రాబ్లం లేదు Yeah. వాటర్ బాటిల్స్ కావాలంట ఇక్కడ ఉన్నాయి వాటర్ బాటిల్స్ అన్నీ ఎంత $30లో ఉన్నాయా అన్నీ కాదు కొన్ని 30 40 25 This is my new water bottle, and this water bottle, when you open it, it has a straw, and you could drink out of it. And also, there's like 3 different colors, and these 2 match, and it matches my backpack. బ్యాక్ ప్యాక్ కూడా మ్యాచ్ అవుతుందంట ప్రస్తుతానికైతే ఈ వాటర్ బాటిల్ తీసుకోయింది ఇది $30 అంట ఇది Owala. ఓవాలానా Owala. ఓవాలా అంటది దీన్ని బ్రాండ్ ఏమి ఫేమస్ అది ఎక్కడ Yeah. Just. అవునా ఓవాలా వాటర్ బాటిల్ అంట ఇది అయితే జాన్ స్పోర్ట్ అంట ఇది ఓవాలా ఓవాలా మనకు బ్రాండ్స్ ఏం తెలియదు ఇది ఎంతరా ఇది 60 ఇది 30 ఇంకొక $10 ఏమైనా తీసుకోకూడదు ఒక రౌండ్ ఫిగర్ అవుతుంది Yeah. తీసుకో పెన్సిల్ కేసు ఏమైనా కావాలన్నా Yeah. ఒక $10 తీసుకోపో ఇక్కడైతే హనీకి ఇష్టమైన అండ్ హనీకి బాగా నచ్చిన బ్యాగ్ అండ్ వాటర్ బాటిల్ అయితే తీసుకున్నాము Yes. ఓకేనా హ్యాపీనేనా Yeah. అంటే లాస్ట్ డే అన్నావు మంచి దొరకవన్నావు ఓకే కదా Yeah. దొరికినట్టు కదా Yeah. నేను నిజంగానే అడుగుతున్నా ఓకేనా Yeah. చెప్పి ఇంకెక్కడికి వేరే స్టోర్కి పోవాల్సిన అవసరం లేదు కదా No, we don't. అంతే హ్యాపీ ఇంటికి పోయి రెస్ట్ తీసుకోవచ్చు నేను Yeah. What? అట్లనే ఇక్కడ ఏవో టాప్స్ అయితే చూడాలంట టాప్స్ అండ్ జీన్స్ అయితే ఉన్నాయి కదా Yeah. టాప్స్ ఒకటేనా ఏరా దొరికిందా లేదా బాబా ఇదేదో తీసుకోయింది I like it. ఇది తీసుకోయిందంట అదే ఎక్సెల్ అది Let me see. ఎక్సెల్ అంత చిన్న ఉంది కదా అది ట్రై ఏం వద్దు లేకపోతే ఇంటికి తీసుకోదాం ఒకవేళ బాగాలేకపోతే మళ్ళీ తర్వాత చూద్దాం తీసుకోపోనా సో ఇక్కడైతే ఒకే ఒక టాప్ దొరికింది అది చాలా అంటే యాక్చువల్గా అంటే అంతకుముందు చాలా తీసుకొనింది చాలా అంటే చాలా కాదు నార్మల్గా అయితే స్కూల్కి సరిపోయేటివి అయితే ఉన్నాయి ఇంకా చాలు పోదాం మళ్ళీ నెక్స్ట్ సమ్మర్ వరకు ఇంక ఈ టార్గెట్కి రా మేము ఇంకేం పని అన్నీ వచ్చేసినాయి కదా ఏదో ఫీల్ అవుతున్నారా స్కూల్ అయిపోతుంటే ఇందాక చెప్పింది కదా ఫీల్ అవ్వడం లేదంట నేనే ఫీల్ అవుతున్నా అయిపోయింది సమ్మర్ అని ఇంకా ఇంట్లో నువ్వు ఉండవు కదా ఇంట్లో జున్ను గారికి 25th నుండి కాదు జున్ను 25th నుండి వినాయక చవితి ఎప్పుడు ప్రతి 27th 26th అంట ఓకే 26th 27th వినాయక చవితి జున్నుకి 25th అంట మళ్ళీ లాస్ట్ టైం పోయి వినాయక చవితికి ఫుల్ డ్యాన్సులు చేసినాం కదా అట్లా చేయాలి మళ్ళీ ఈసారి కూడా నేను పోయి వీళ్ళని పిలుచుకొని పోను నేను ఒక్కనే పోయి బాగా డాన్స్ చేస్తాను సరే మొత్తానికి అయితే ఇంకా అయిపోయింది ఇక టార్గెట్ పని
ఇంకెళ్ళిపోదాం. ఇక్కడ సెల్ఫ్ చెక్అవుట్ చేసేసుకొని ఇంకా వెళ్ళిపోవడమే. చెప్తే కదా నెక్స్ట్ సమ్మర్ వరకు రాము. ఇంకా నీకోసం వస్తాను రా, దానికోసం రాను. $15 $12 వచ్చిందంట ఏదో. అది ఇది అంతేనా? 2 సార్లు చేస్తా. ఆర్డర్ బాటిల్ 2 సార్లు చేసింది. 30 60 అవుతుంది అప్పుడు. అట్లనే ఈ క్యాప్సన్ కూడా తీసుకుంది స్కూల్కి తీసుకెళ్ళడానికి. ఈ డ్రింక్ బాగుంటుంది. $25 గిఫ్ట్ కార్డు ఉందంట టార్గెట్. ఎక్కడరా? I got it for my birthday. నీ బర్త్డేకి ఇచ్చినారా? Yeah. మీ ఫ్రెండ్ ఇచ్చినారా? Yes. బర్త్డేవి అన్నీ తీసుకుంది. ఇవన్నీ గిఫ్ట్ కార్డ్సేనా? Not for my friends, I've had them. Yeah. సరే ఒక్క నిమిషం, దాని తర్వాత చూద్దాం. ప్రతి అది గిఫ్ట్ కార్డ్ ఇస్తుంది. ఓకేనా? గిఫ్ట్ కార్డ్ ఇస్తుంది. షూరా? హనీ కానీ గిఫ్ట్ కార్డు పాపం యూజ్ చేస్తూ ఉంది. పాపమేం కాదులే, $25 రిమైనింగ్ది నేను ఇచ్చినాను. సో షాపింగ్ అయితే అయిపోయింది. బ్యాగ్ షాపింగ్ యాక్చువల్గా అంటే ఈ బ్యాగ్ మేము ఎవ్రీ ఇయర్ తీసుకోము. స్కూల్ బ్యాగ్ లాస్ట్ టైం తీసుకుంది ఒక 2 years ఏమో వాడింది. అది ఇప్పుడు కొంచెం బ్రేక్ అయిపోయిందంట, టేర్ అయిపోయింది కదా, చినిగిపోయింది కదా లోపలంతా. సో దానికోసమని కొత్త తీసుకోయింది అంతే, లేదంటే అదే యూజ్ చేసుకుంటా ఉండింది. సో ఇంకా రేపు సాటిస్ఫైగా స్కూల్కి పోవచ్చు. ఆ బ్యాగ్ దొరికిపోయింటే ఇంక రాత్రంతా నిద్ర వచ్చేది కాదు నాకు మెయిన్. ఇంకా మేమైతే ఫుల్ హ్యాపీ. లాస్ట్ డే ఆఫ్ సమ్మర్ అయినా హనీ గారు హ్యాపీనే, కాకపోతే నాకే ఫీల్ అవుతా ఉన్నారు. రేపు మార్నింగ్ నుంచి మళ్ళీ నేను తొందరగా లేచి స్కూల్కి వదిలిపెడుతూ ఉండాలి. కొన్ని రోజులు అయితే హనీ గారు జున్నుగా విడిచిపెడతాను అనుకో, ఇంకా 1 week తర్వాత నుంచి మళ్ళీ నేను విడిచిపెట్టాలి. ఏరా ఇది ఏలియన్ ఎందుకు పెట్టుకున్నారు? జున్ను గారు మన కాన్ఫరెన్స్ పోయింది కదా, అక్కడ ఇవన్నీ ఇచ్చినారంట. అక్కడ ఉంటే తీసుకుని రావడమే లేరబ్బా, ఇచ్చినట్లే తీసుకున్నట్లే. స్లోగా వెళ్ళు అంతేనా? ఇంకా ఇంకేం లేవు కదా నీకు? ప్రతి ఏం లేదంట, ఎవరికేం లేదు. ఇంకా ఇంటికి డైరెక్ట్గా రెస్ట్ తీసుకోవాలి. నాకు చాలా స్ట్రెయిన్ అయిపోయినాయి. దాదాపు 1 week నుంచి ఫుల్ హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నాం. పని చేసేదంతా మేము రాత్రిపూట నిద్ర అవడం లేదు ఎందుకు. ఇది అనేది బాగుంది. అది నచ్చిందా? ఇంటికి వచ్చిన తర్వాత మామూలుగా ఏమైనా కొనుక్కుంటే ఇంటికి వచ్చిన తర్వాత నచ్చేవి కావు మాకు. ఏంది వియర్డ్ రా? అంత సీన్ లేదు, బాగుంది. ఏనా నిజంగా బాగుందో లేదు చెప్పు, నీకు నచ్చింది లేదా? ఓవరాక్షన్ చేయదు, బాగుందిలే, ఊరికే అంటుంది అది. సో మొత్తానికి అయితే మనకి బ్యాక్ ప్యాక్ దొరికిపోయింది. అంటే టెన్షన్ పడతా ఉంది దొరుకుతుందా మంచిది లేదా అని. సో మొత్తానికి అయితే దొరికింది. ఇంకా హాలిడేస్ కూడా అయిపోయినాయి. ఇంకా రేపటి నుంచి స్కూల్స్, ఇంకా నాకు డ్యూటీ స్టార్ట్ అవుతుంది. 1 week నువ్వు అంతే, మళ్ళీ దాని తర్వాత నుంచి నేను కదా 1 week అయితే జున్నుగా పెడుతుంది. 1 week బెస్ట్ హ్యాపీ లేకపోతే. సో అది విషయం. ఇంకా అయితే ఇప్పుడైతే ఇంకా 6 అవుతాను టైము. ఇంకా కొంతసేపు అయిన తర్వాత ఒక 1 hour నేను ప్రతి ఏమైనా మూవీ చూసుకుంటాము. ఇంకా వీళ్ళైతే ఇంకా రేపటి నుంచి ఇంకా స్కూల్కి పోవాలా. అది విషయం. ప్రస్తుతానికి అయితే మీకు వీడియో నచ్చినా కూడా, మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు